హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చేయబోయే స్వీట్ ఐటెం వచ్చేసి పనస్తొనలు అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పనస్తొనలు చేయడానికి గోధుమ పిండి, కప్పున్నర మైదా పిండి, ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న డాల్డా 2 టేబుల్ స్పూన్ డాల్డా వేసుకున్నాం. వేసుకొని టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వంట సోడా పొంగడం కోసం ఈ మొత్తాన్ని కలిపేసుకున్నాం చపాతీ ముద్దలాగా. మొత్తం కలిసేటట్టు డాల్డా, ఉప్పు, వంట సోడా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. డాల్డా వేసుకొని కలుపుకునేటప్పుడు ముద్దలుగా ఉండకుండా కలుపుకోండి. నూనెలో వేసినప్పుడు పేలుతాయి. అలా లేకుండా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకుందాం. మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఈ విధంగా మనం పనస్తొనల కోసం కొంచెం మైదా వేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఈ విధంగా ట్రయాంగిల్ లాగా రావాలి. ఇలా ట్రయాంగిల్ లాగా వస్తే పనస్తొనలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని మనం ఒక చాక్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని లైన్స్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటూ ఇలా చివరి వరకు రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఇలా చివర గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుందాం. ప్రెస్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తే ఈ విధంగా రావాలి. ఈ విధంగా మనం అన్ని బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం. మనం పనస్తొనలు ఈ విధంగా చేసుకొని పెట్టుకుందాం. పనస్తొనలు అనేవి ఇలా లేయర్స్గా ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ పనస్తొనల మొత్తాన్ని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మనం చేసుకొని పెట్టుకున్న మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేయగానే పిచ్చుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనం పనస్తొనల పాకం కోసం కళాయి పెట్టుకొని దాంట్లో 1 కప్ పంచదార పోసుకుందాం. ఇలా పంచదార వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఇలా చేసుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత పాకం ఇలా రెడీ అయిన తర్వాత దాంట్లో యాలక్కాయలు వేసుకుందాం. యాలక్కాయలు వేసుకొని పాకం మొత్తం రెడీ అయిపోతుంది. తీగ పాకం అనేది ఈ విధంగా వచ్చిందండి.
మనం పాకం అనేది దగ్గరగా అయిపోకుండా ఉండడం కోసం కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు లైట్గా. అలా పిండుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పనస్తోనల్ని విధంగా పాకంలో వేసేసుకుందాం. ఇలా మనం చేసి పెట్టుకున్న పనస్తోనల మొత్తాన్ని వేసేసుకుందాం. పనస్తోనలు అనేది ఈ విధంగా వచ్చినాయండి. చాలా టేస్టీగా ఈ విధంగా చేసుకోండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ ద్వారా తెలియజేయండి.